సముద్రంలో చేపల వేట మొదలైంది. 2 నెలల తర్వాత మత్స్యకారులు తిరిగి సముద్రంలో వేటకు వెళుతున్నారు. సముద్రంలో మత్స్య సంపద వృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం విధించిన 2 నెలల విరామం నిన్నటితో ముగిసింది. ఇవాల్టి నుంచి చేపల వేట సాగించనున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. తూర్పు తీరంలో చేపల వేట ప్రారంభమైంది. 61 రోజుల విరామం తర్వాత బోట్లన్నీ వేట కోసం సముద్రంలోకి వెళ్లాయి. ప్రస్తుతం విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లో 70% పైగా బోట్లు ఫిషింగ్ కోసం సముద్రంలోకి వెళ్లిన పరిస్థితి. మిగిలిన అన్ని కూడా పూర్తిగా సంసిద్ధం అవుతున్నాయి. వీళ్ళు కూడా ఫిషింగ్ కోసం వెళ్లే పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మన దగ్గర కొంతమంది ఆపరేటర్స్ ఉన్నారు. సరే, ఈసారి ఫిషింగ్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? వర్షాలు పడుతున్నాయి, ఏమైనా ఆశాజనకంగా కనిపిస్తోందా? ఏం లేదండి, 2 నెలలు బోట్లు వేట నిషేధం తర్వాత బోట్లు వెళ్ళడం జరిగింది. మరి కొన్నంత ఆశతో మత్స్యకారులు ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఎన్నో అప్పులు చేసుకుని మరి ఈ బోట్లకి ఐస్లు, ఆయిల్, రేషన్లు, అలాగే 2 నెలలు ఉన్నారు కాబట్టి కలసలకి అంత కొంత ఇవ్వడం, సర్దుబాటు చేయడం, వీటన్నిటి నిమిత్తం కొన్నంత ఆశతో గంగమ్మ తల్లిని నమ్ముకొని గంగమ్మ తల్లికి కూడా పూజలు చేయడం జరిగింది, వెళ్ళడం జరిగాయి. మనకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం అయితే ఇటు సౌత్లో ఒడిసి ఎక్కువగా ఉంది. అంటే వేట చేయడానికి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. మరి అక్కడైతే ఆశాజనకంగా అంటే ఊహించిన దానికన్నా అంత లేదు అక్కడ వేట అయితే ప్రస్తుతానికైతే. ఎందుకంటే వాతావరణ మార్పులు బట్టి, ఒడిచుండడం బట్టి అలాంటి ఒక సిచ్యువేషన్ ఉంది. కానీ జనరల్గా మామూలుగా అయితే మరి ఫుల్గా పడాలి అంటే ఒక 2 గంటల బోట్ జర్నీ చేస్తే మినిమం 10 జూడీలైనా రైలు రావాలి. అలాంటిది కాకుండా 2-3 జూడీలు వస్తున్నాయన్నమాట. ఒక 2 గంటల బోట్ జర్నీ చేస్తే నెట్ మీద ఒక 2 జూడీలు 3 జూడీలు వస్తున్నాయన్నమాట. కానీ జనరల్గా అయితే మామూలుగా అయితే ఇలాంటి క్లైమేట్ వాతావరణం లేకుండా ఉంటే ఒడిసి అనేది లేకపోతే మినిమం 10 జూడీల దగ్గర రావాలి. మరి చూడాలి వాతావరణ మార్పులు ఏ మార్పులు వస్తే చెప్పలేం కదా. గాలి కానీ వీచినట్లయితే, ఒడిసి తగ్గినట్లయితే ఆటోమేటిక్గా మనందరం ఊహించినట్టే వేట కూడా ఆశాజనకంగా ఉంటుందని నేనైతే భావిస్తున్నాను. విశాఖ ఫిషింగ్ హార్బర్లో దాదాపుగా మెకనైజ్డ్ కానీ లేకపోతే మోటార్ బోట్స్ అన్నీ కూడా కలిపితే 1500 పైచీలకు ఉంటాయి. ఇవన్నీ కూడా ఫిషింగ్ కోసం గడిచిన 2 నెలలుగా ఎదురు చూస్తున్నాయి. కన్జర్వెన్సీ పీరియడ్ కారణంగా సముద్రంలో వేటను కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా నిషేధిస్తుంది. 61 రోజుల విరామం తర్వాత ఇప్పటికే 80% పైన బోట్లు వెళ్ళినాయని మత్స్యకారులు చెప్తున్నారు. ఇక మిగిలిన బోట్లన్నీ కూడా ఈరోజు సాయంత్రానికి చేపల వేటకి వెళ్తాయి. కనిష్టంగా 15 రోజులు, గరిష్టంగా నెల రోజుల పాటు చేపల వేటను కొనసాగించడానికి అవసరమైన సామర్థ్యం ఈ బోట్లకు ఉంటుంది. ఇందుకోసం ఒక్కొక్క బోటుకు 3 నుంచి 5 లక్షల రూపాయల చొప్పున ఇన్వెస్ట్మెంట్ అవసరం అవుతుంది. ఈ సీజన్లో 10 కోట్ల రూపాయలు ప్రస్తుతం విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి ఇన్వెస్ట్ చేసి చేపల వేట పునఃప్రారంభించారు. ఈ వాయిసెస్ వచ్చిన తర్వాత రేటు ఉండాలి, అట్ ద సేమ్ టైం క్లైమేట్ కూడా అనుకూలంగా ఉండి మంచిగా క్యాచ్ వస్తే రేటు కూడా బాగుంది కనుక లాభాలు వస్తాయని మత్స్యకారులు చెప్తున్నారు. అదే సమయంలో వాతావరణం ఎంతవరకు అనుకూలిస్తుందనే ఆందోళన కూడా వీరికి కనిపిస్తోంది. కెమెరామెన్ సురేష్, రవిచంద్రన్ టీవీ, విశాఖపట్నం.